పార్టీ కార్యాలయానికి విచ్చేసినటువంటి వందనాలు. నా పేరు డాక్టర్ కందుల మధు, జాగృతి రాష్ట్ర కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కవితక్క గారి గురించి మాట్లాడుతున్నాం. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఒక బలహీన వర్గాల నుంచి ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడివి. నువ్వు ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి కాడ మెప్పు పొందేందుకు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు సత్యం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఇంతకు మించి నోరు జారితే కూడా పరిణామాలు వేరే ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసి లాఠీ చార్జీలు తిని జైలు జీవితం గడిపితే నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. నువ్వెక్కడ కూడా నీ సొక్కా ఇస్త్రీ నల్లకుండా నువ్వు ఎమ్మెల్యే అయినావు. నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ కాడ ఊడిగం చేసి చంద్రబాబు నాయుడుతో రాయబారం చేసుకొని నువ్వు ఇలా ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపో మాకు. నువ్వెన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఒక రాయి తీసేసింది లేదు, నీ మీద ఒక కేసు అయింది లేదు. కానీ కవితక్క నేపథ్యం అది కాదు. చేసి తండ్రికి దగ్గర తనయురాలుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ఎత్తుకొని మన సాంప్రదాయాల్ని తన మీద వేసుకొని కేసులు పెట్టించుకొని ఇలా తెలంగాణ గౌరవం లేకుండా నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మళ్ళీ చెప్తున్నావు సత్యం, నువ్వు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మేము నెత్తురు దారిపోసినాం. మా త్యాగం ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో. మా త్యాగాల పునాదుల మీద నువ్వు ఎమ్మెల్యే అయినావు, అది మర్చిపో మాకు. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇలా జై తెలంగాణ అనే వ్యక్తి నాయకత్వంలో నువ్వు పనిచేసుకుంటా తెలంగాణ కోసం ప్రాణం పెట్టి పనిచేసినటువంటి కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారిని విమర్శిస్తే మీ నాలుకలు చీరేస్తాం. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు జై తెలంగాణ అంటారు కానీ నీ నోట్లంగా ఇప్పటికి కూడా కనీసం జై తెలంగాణ అనే మాట రావట్లే. గద్దర్ గారి ఆత్మ ఘోషిస్తుంది. మరి గద్దర్ గారు లేకుండా బలహీన వర్గాలకు సంబంధించిన సత్యానికి గద్దర్ అన్న ఫోటో లేకపోతే అది కనపడతలేదని మేము అడుగుతున్నాం. ఇలా నీ రాష్ట్ర క్యాబినెట్లో చూస్తే ఒక యాదవ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి లేడు, మైనార్టీల నుంచి ఒక మంత్రి లేడు, లంబాడా సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి లేడు. మరి ఈ సామాజిక అంశాల మీద నీ ముఖ్యమంత్రిని నువ్వు ప్రశ్నించాల్సింది పోయి ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి కవితక్క గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే మేము ఉద్యమాలలో ఉన్నాం. నీలాగా లాబింగులు చేసి వాడికి ఊడిగం చేసి మేము ఈ స్థాయికి రాలే. మీకు వచ్చిన స్థాయిని కూడా నువ్వు గౌరవంగా కాపాడుకోవాలంటే నువ్వు ముఖ్యమంత్రిని అడగాల్సినవి సామాజిక కోణంలో బలహీన వర్గాల అంశాలకు ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయగాని నువ్వేదో నీ పాపులారిటీ కోసము, నువ్వేదో పెద్ద కావటం కోసము ఫామ్ హౌస్లో ఏమవుతుందనేది నీకు అవసరం లేనటువంటి విషయం. ముందుగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములు కొండలరెడ్డి లాంటి వాళ్ళు సామాజిక రాజ్యాంగేతర శక్తులుగా బయట తిరుగుతున్నారు. ముందు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత పోరు గురించి నువ్వు ఆలోచన చేయని కూడా మేము చెప్తున్నాం. ఇంకో గంధపు చెక్కల దొంగ అయినా అదే గద్దర్ పేరు మీద అవార్డులు ఇచ్చి మరి ఉత్తమ చిత్రంగా నువ్వు పెట్టించినావని అడుగుతున్నావు. మీ మధ్యలో ఏం మాటలు జరిగినాయి? వచ్చినప్పుడేమో నాగార్జున తీసుకొని వచ్చినావు. మరి ఎందుకు మొదటేమో మొదలు పెడుతున్నావు, తర్వాత వాళ్ళతోటే సవాసం చేస్తున్నావు. వనజీవి రామయ్య గారు కూడా ఇవాళ ఒక బీసీల బిడ్డ కూడా నువ్వు చేసినటువంటి హెచ్సియు భూముల్ని అరాచకంగా అడవులు తొలగించడం వల్ల వనజీవి రామయ్య కూడా గుండె పగిలి చచ్చిపోయినటువంటి సందర్భం ఉంది. ఇలాంటి అంశాలను వదిలిపెట్టి ఈ సత్యం లాంటి వాళ్ళు ఉద్యమాలు చేసి విద్యార్థుల కోసం బస్ పాసులు ధరలు పెంచినటువంటి ధర్నాల గురించి చేసి రోడ్డెక్కి పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గురించి ఇంతకు మించి పరిదాటి ప్రవర్తిస్తే మీ చీకటి భాగవతాలు కూడా తీస్తాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోయి నీ భాగవతం అడిగితే ఎవరిని అడిగినా ఎక్కడైనా చెప్తారు. నువ్వు ఒక బలహీన వర్గాల నాయకుడిగా నువ్వంటే గౌరవం ఉంది. హద్దు మీరు కానీ హద్దు దాటి కానీ ప్రవర్తిస్తే జాగృతి నుంచి సహించమని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి తరపున ఇలా రాష్ట్ర కమిటీ తరపున నేను డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ జాగృతికి సంబంధించిన రాష్ట్ర నాయకుడిని. కవిత గారి పైన చొప్పదండి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సత్యం గారు ఉన్నారో, సత్యం గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి ఖండిస్తూ ఉన్నది.
తెలంగాణ జాగృతి అనేటువంటిది ఒక నిబద్ధత కలిగిన సంస్థ. తెలంగాణ జాగృతి 2007లో పురుగు పోసుకున్న తర్వాత సుమారు 18 సంవత్సరాలు ఈ తెలంగాణ సమాజానికి అలుపెరగనేటువంటి పోరాటం చేసేసి ఈ ప్రాంత సంస్కృతిని, ఈ ప్రాంత సంబంధించినటువంటి అస్తిత్వాన్ని మేల్కొల్పే విధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆనాటి సీమాంధ్ర నాయకులకు ఒత్తాసు పలుకుతున్నటువంటి ఇక్కడ ఉండబడేటువంటి నాయకులను ధీరవనిత, విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ధీరవనిత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఇలా తెలంగాణ జాగృతికి ఒక నిబద్ధత ఉన్నది. మీకు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అనేటువంటి విషయం తెలియదా సత్యం గారు? ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి చేకూర్చడం కోసం కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి చేవలేని చెవటలు ఎవరైతే ఉన్నారో, జాతీయ పార్టీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం ఈ రోజు కవిత గారిని ఆ లిక్కర్ కేసులో ఇరికించడం జరిగింది. అయినా కానీ అది ఎక్కడ కూడా నిరూపణ జరగలేదే. ఇలా సుప్రీంకోర్టు కూడా వాక్యాన్ని ఇచ్చింది. ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా దీంట్లో ఏమీ లేదు, పొడుగుడ్డు మీద ఈకలు బీకినటువంటి విధంగా ఉన్నది ఈ కేసు అని చెప్పేసి సుమారు ఒక 5.5 నెలలు ఈ ఆడబిడ్డను తీసుకుపోయి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా నేను అడుగుతున్న సత్యం గారు, ఈ రాష్ట్రంలో ఎట్లాంటి పాలన జరుగుతుంది మీకు తెలియదా? ఒక దళిత బిడ్డగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నీకు ఈ రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయో తెలియదా? కర్ణాటక పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఏదైతుందో ఆ కర్ణాటకలో కూడా వాల్మీకి సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది. ఈ వాల్మీకి కుంభకోణంలో మీకు వత్తాసు పలికేటువంటి మీ యొక్క ఎంపీ వివేక్ ఎవరైతే ఉన్నారో ఆ వివేక్ సంబంధించినటువంటి ఛానల్ కూడా తాయిలాలు వచ్చినటువంటి విషయం నిజంగా కాదా అని చెప్పాలి. ఇలా నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కేసు జరిగితే ఇవాళ పవన్ బన్సాల్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాబర్ట్ వాద్రా గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కేసులో ఉన్నారు. మరి మీ జాతీయ నాయకత్వం కూడా దొంగల మొత్తం ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి, నీకు నువ్వు సూటిగా ప్రశ్నించుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నాడు. యంగ్ ఇండియా ద్వారా టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి నీ రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడ్డాడు. అందరి దగ్గర ఏదైతే డొనేషన్స్ కలెక్ట్ చేసిందని చెప్పేసి ఆ డొనేషన్స్ కలెక్ట్ చేసి వాళ్ళ పదవులు ఇప్పిస్తారని చెప్పేసి ఆరోపణలు వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. అదే కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే కుంభకోణం జరిగినప్పుడు మరి వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిండ్రు. అక్కడ డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు అయితే యంగ్ ఇండియా సంబంధించిన కేసులో దోషిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎందుకు రాజీనామా చేయమని ఇవాళ తెలంగాణ సమాజం కానీ మీ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రశ్నించట్లేదు. ఇవాళ బనకచెర్ల ద్వారా గోదావరి నీళ్లను తరలించుకొని పోతుంటే కూడా నీ కాంగ్రెస్ నాయకత్వం మోకరిల్లిపోయిల్లు నీ గురువు చంద్రబాబు దగ్గర. అది ఎందుకు మర్చిపోతున్నారు? ఇలా టీడీపీ సంబంధించినటువంటి మహానాడులు జరిగితే ఆ మహానాడులో తెలంగాణ తరఫున ఒక తీర్మానం కూడా పెట్టని రోజులలో కూడా నువ్వు ఆ సీమాంధ్ర నాయకుల దగ్గర ఊడిగం చేసి ఆ తీర్మానాలు జరిగినటువంటి నిజమైన చరిత్ర నేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలా ఆస్తుల విషయంలో కానీ, నేరాల విషయంలో కానీ ఒక సంస్థ మొన్న ఇటీవల కాలంలో ప్రకటిస్తే నీ యొక్క ఆస్తులు, సీఎం యొక్క ఆస్తులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 9వ స్థానంలో సీఎం యొక్క ఆస్తులు ఉన్నాయి. ఆర్థిక నేరాలు, వివిధ రకాలైన నేరాలలో ఈయన చరిత్ర కనుక చూస్తే నెంబర్ 1 స్థానంలో నేరాల చరిత్రలో రేవంత్ రెడ్డి 39 కేసులతోనే ఉన్నాడు, 70 ఇంకొక కేసులతోని నేర చరిత్రలో ఉన్నారు. ఇట్లాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఓటుకు నోటు కేసులో దొరికిన ముఖ్యమంత్రి, బ్యాగ్మాన్ గా పిలుచుకుంటున్నారు తెలంగాణ మొత్తం. ఇట్లాంటి ముఖ్యమంత్రి చేసినటువంటి దానికి మీకు ప్రశ్నించేటువంటి గొంతు రావట్లేదు. ఇలా విద్యాశాఖకు మంత్రి లేడు. ఇలా టీజీపీఎస్సీలో దళిత బిడ్డలకు, బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నీ గొంతు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ఇలా అన్నదాతల ఆంక్రందనలు ఒకవైపు జరుగుతున్నాయి, ఒడ్లు కల్లాలల్లో ఉండే అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతుంటే కూడా ఇయాటి వరకు అన్నదాతలకు పరిహారం ఇయ్యలే, ఒడ్ల కేంద్రాలను నెలకొల్పలే, పత్తి కొనుగోలు కేంద్రాలను పెట్టలే. ఇవన్నీ పెట్టకుండా కేవలం ఒక మహిళా నాయకురాలు పైన మీరు అవాకు చివాకులు పెట్టాలని నేను తీవ్రంగా ఖండిస్తానా. ఇలా అందాల భామలను తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రతిష్టను మీరు పెంచేలా ఏదైతే బ్రిటన్ సంబంధించినటువంటి, లండన్ సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఎవరైతే అందాల పోటీలకు వచ్చిందో ఆమెతో మిస్బిహేవ్ చేసి తెలంగాణ ప్రతిష్టను అధోపలతానికి తొక్కిన నీచ చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది. సత్యం గుర్తుపెట్టుకో. అంతేకాకుండా ఇలా గురుకుల భవనాలు ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు గురుకుల భవనాలకు అద్దె చెల్లించకుండా, పక్కా గురుకులాలు ఏర్పాటు చేయకుండా ఇలా తాళాలు వేసుకుని పోతున్నారు ఓనర్లు. పిల్లలు ఎక్కడికి పోవాలి? దళిత బహుజన బిడ్డలు, మైనార్టీ సంబంధించిన పిల్లలు ఎక్కడికి పోవాలి? దీనిపైన మీరు నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలా మీరు ఏదైతే ఒప్పందాలు చేసుకుంటున్నారో నీ చివరకు నీ చొప్పదండి నియోజకవర్గంలో రైతులు కూడా జాతీయ రహదారులను దిగ్బంధించి ఇల్లు ఒడ్లు కొనట్లేదు, పత్తి కొనట్లేదు అని చెప్పేసి దీన్ని ఎట్లా మర్చిపోయినావు సత్యం అని చెప్పేసి సందర్భం ప్రశ్నిస్తాను. ఇవాళ తెలంగాణ మొత్తం కూడా
5 లక్షల ఏదైతే బీసీ బిడ్డలకు కూడా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా చెప్పిళ్ళు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి 20 లక్షల కోట్లు ఇస్తామని చెప్పేసి ఇలా బీసీ బిడ్డలకు మీరు ప్రకటించినటువంటి బడ్జెట్ లో ఎంత అలొకేషన్ చేసిళ్ళు ఇలా 1,00,000 కోట్ల 5 ఏళ్లలో ఇస్తున్నటువంటి మారు ఇలా బీసీల పైన ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అఖిల పక్షాన్ని ఏదైతే షెడ్యూల్ 9 లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెట్టాలని అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోతలేరు అని చెప్పేసి మీరు ఎందుకు ప్రశ్నించలేరో దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంకొకసారి కనుక కవిత గారి పైన ఇట్లాంటి అనుచితమైనటువంటి వాక్యాలు కనుక చేస్తే మాత్రం తెలంగాణ జాగృతి తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. అవసరమైతే భౌతిక దాడులు కూడా సిద్ధపడతాం. ఈ ప్రాంతం ఉద్యమాలు నేర్పింది, ఉద్యమ ఉగ్గుపాలతలు పెరిగిన బిడ్డ మేమందరం కూడా ఎక్కడ కూడా మేము వెనకాడేటటువంటిది లేదు. పోలీసు నిర్బంధాలను అన్నిటి కూడా ఎదుర్కొన్నాం. రబ్బర్ బుల్లెట్లు బాష్పవాయు గోళాలు తిన్నటువంటి బిడ్డలం మేము. మాకు ఒక చరిత్ర ఉంది, ఉద్యమ చరిత్ర. ఇంకోసారి ఇట్లాంటి అవాకులు చవాకులు కనుక పేరుతో మాత్రం చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారికి తీవ్రంగా హెచ్చరిస్తాం. రేపు రోజున భౌతిక దాడులు కూడా నీ పైన తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై జాగృతి.